ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. టిపికల్‌గా మామూలుగా ఏదో ఇబ్బందిగా ఉంది, గ్యాస్ బాగా హ్మ్. ఇదిగా ఉందంటే ఇంట్లో సోడా తాగు అంటారు. మీరేమంటారు? సో, సోడా తాగడంతోటి మొమెంటరీ బెనిఫిట్ అయితే చాలా ఉంటుంది. అంటే ఒక ఆహ్, బెల్చింగ్ ఆ! వస్తుంది. అది ఎందుకొస్తుంది అనంటే మీరు సోడాలు తాగినప్పుడు ఇట్స్ కార్బోనేటెడ్. సో, దాంట్లో చాలా వరకు కార్బోనేటెడ్ డ్రింక్స్‌లో ఎనీ కార్బోనేటెడ్ బెవరేజెస్‌లో గ్యాస్ అనేది వాళ్ళు నింపుతా ఉంటారు. సో, మీరు తీసుకున్నది బయటికొచ్చేస్తా ఉంది. అంతేగాని లోపలున్న గ్యాస్ బయటికి రావడం అనేది ఏం జరగదు. హ్మ్. కాకపోతే ఆ మొమెంటరీ బెనిఫిట్ అనేది తెలుస్తుంది కానీ వాట్ వి డోంట్ రియలైజ్ ఇస్ ఆ బెల్చింగ్ తోటి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఏదైతే ఇప్పుడు మనం తిన్న ఫుడ్ అంతా పోయి ఫస్ట్ కడుపు సంచి అని అంటాం, స్టమక్ అని అంటాం. స్టమక్లో స్టోర్ అవుతూ ఉంటుంది. అక్కడ యాసిడ్ అనేది తయారవుతుంది. ఇనీషియల్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ అనేది స్టమక్లో అవుతుంది. సో ఈ యాసిడ్ అనేది స్టమక్లో ఉన్నంత వరకు ఓకే, ఎందుకంటే స్టమక్ లేయర్ ఏదైతుందో లేయర్ ఇస్ స్ట్రాంగ్ ఇనఫ్ టు కంబాట్ దట్ యాసిడ్. కాకపోతే ఇది ఫుడ్ పైప్ అంటే తిండి గొట్టంలోకి వచ్చేసినప్పుడే మనకి ప్రాబ్లమ్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకనంటే ఆ లేయర్స్ దాని లైనింగ్ లేయర్ అంత స్ట్రాంగ్ ఉండదు. సో ఈ మనం సోడాలు తాగినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ బెల్చింగ్ తోటి ఏదైతే మనం గ్యాస్ బయటకు తీస్తామో దాంతోటి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ కూడా రీఫ్లక్స్ అవుతుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్లా గ్యాస్ ఉన్న ప్రతిసారి సోడాలు తాగడము, కోకో థమ్సపో తాగడము దీంతోటి ఏమవుతుంది అని అంటే కరోనా. యాసిడ్ అంతా బయటకు వచ్చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జీఆర్డీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది. హార్ట్ బర్న్ రావడము, బర్నింగ్ సెన్సేషన్ ఉండడము చెస్ట్‌లో, లేకపోతే పుల్లటి తేన్పులు ఉండడము, నోట్లో అంతా లాలాజలం లాగా రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ జీఆర్డీ. సో మీరు చిన్న ప్రాబ్లమ్‌ని కంట్రోల్ చేయడానికి పోయి ఇంకో పెద్ద ప్రాబ్లమ్ తెచ్చుకున్నట్టు అవుతుంది. తెచ్చుకుంటున్నారు. సో వాట్ ఈస్ ద ఐడియల్ థింగ్ టు డూ? బాగా గ్యాస్ ఉంది, ఇబ్బందిగా ఉంది, ఫ్లాటస్ కూడా ఉంది. హ్మ్. యూ డోంట్ నో వాట్ టు డూ. సో ఏం చేయాలి? ఒక్కొక్క వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ ఆ కడుపు ఇబ్బంది అనేది వేరే ఉంటది. గ్యాస్ అనేది కొందరు పేషెంట్స్ బ్లోటింగ్‌కి చెప్తా ఉంటారు. కొందరు యాసిడిటీని కూడా గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్తా ఉంటారు. కొందరు ఫ్లేటస్ ప్రాబ్లమ్‌ని గ్యాస్ లాగా అంటా ఉంటారు. సో మనకి ఫస్ట్ థింగ్ ఈజ్ యాస్ డాక్టర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వీ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ విల్లింగ్ టు టెల్ వాట్ ఎగ్జాక్ట్లీ దే మీన్ బై గ్యాస్ ప్రాబ్లమ్ అనేది. సో ఇప్పుడు ఫ్లేటస్ ప్రాబ్లమ్ ఉంది. ఫ్లేటస్ అనేది ఎందుకు తయారవుతుంది? ఎనీ నార్మల్ పర్సన్‌కి ఒక యావరేజ్‌గా 5-10 టైమ్స్ కిందకెళ్ళి గ్యాస్ పాస్ చేయడం నార్మల్. సో బికాజ్ మనం డైజెషన్ అయ్యేటప్పుడు ఫుడ్ డైజెషన్ అయ్యేటప్పుడు గ్యాసెస్ అనేటివి తయారవుతూ ఉంటాయి. దట్ కొందరికి ఇంటెస్టైన్ నుంచి డైరెక్ట్ అబ్జార్ప్షన్ అవుతుంది. కొందరికి కిందకెళ్ళి వెళ్తూ ఉంటుంది. సో దట్ ఈస్ అ నార్మల్ ఫినామినా. సో మన డైట్ ప్రకారంగా మోర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకుందాము. దాంతోటి ఈ గ్యాస్ హైడ్రోజన్ సల్ఫైడ్ అనే గ్యాస్ అనేది ఎక్కువ తయారవుతూ ఉంటుంది. ఆ టైంలో ఫ్లేటస్ అనేది ఎక్కువ పోతూ ఉంటుంది. రైట్. సో ఇఫ్ ఇట్ ఈస్ సోషల్లీ ఆక్వర్డ్ లేదు అని అంటే ఒక 15-20 టైమ్స్ కంటే ఎక్కువ అవుతా ఉంది అన్నప్పుడు మన డైట్ ప్యాటర్న్స్ని చూడడము, దాంతోటి ఇంకా వేరే ఏమైనా మెడికేషన్స్ అన్నీ ఇవ్వడం అనేది. సో ప్రోటీన్ టేక్స్ లాంగర్ టు డైజెస్ట్ కాబట్టి అది ఎక్కువసేపు అక్కడ ఉంటుంది. అండ్ ప్రోటీన్ డైజెషన్ అయ్యేటప్పుడు గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ ఓ అవుతాయి. అది కూడా అవుతుంది. అండ్ ప్రోటీన్ తోటి ఏంది అని అంటే ప్రోటీన్ కంప్లీట్లీ గెట్స్ అబ్జార్బ్ బై యువర్ బాడీ. కరెక్ట్. సో దట్ ఈస్ వై మోర్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఇస్ రిలీజ్ డ్యూరింగ్ దట్ డైజెషన్.